15 ఎకరాల డబ్బి మిరప సాగు చేసిన రైతు తోటలో అయితే ఉన్నా నేను. విపరీతమైన కాపు, పూత, పిందె, దాదాపు 5 అడుగులు అయితే చెట్టు పెరిగింది. విపరీతంగా కాపు వచ్చింది. పై వరకు చూసిన ఫ్లవర్ ఇంకా ఇప్పటికీ కాపు కాస్తూనే ఉంది. ట్రిప్స్, మైట్స్ అని చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అవేం లేకుండా మంచిగా మెయింటైన్ చేసినారు. ఇక్కడ కింద నుంచి పై వరకు అయితే ఒకే కాపు ఉంది. ఈ రైతు అయితే చాలా బాగా మెయింటైన్ చేసినాడు. అలాగే రైతులు అందరూ కూడా గమనించుకోవాలా, మనం ఏ వెరైటీ పెడితే బాగుంటుంది, మార్కెట్ డిమాండ్ని బట్టి ఆ డిమాండ్ చూస్ చేసుకొని మనం కూడా పంటలు పండిస్తే చాలా మంచిది. నష్టాల పాలవ్వకుండా రైతు సక్సెస్ అవుతాడు. ఇలా చూడండి, ప్రజెంట్ మార్కెట్లో డబ్బీ అయితే 70,000 ఉంది. అలాగే మనం క్రాప్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి పండించాలి పంటలు. ఈ మిర్చి అయితే దాదాపు 9 నెలలు తోటలోనే ఉండాలా. మొత్తం చెట్లలోనే కాయ ఎండిపోయి ఎండిన మిర్చిని అయితే పీకి మార్కెట్కి అయితే వేస్తారు. ఇలా చెట్ల కాయలను చూపిస్తా. ఇలా కాయలు అయితే పండై ఎండిపోతాయి. ఇది డబ్బీ మిర్చి. ఇది చూడండి, ఇది 3x3 అయితే ప్లాన్ చేసి నాటినారు. బోధల ద్వారా అయితే నీళ్లు పెడతారు వీళ్ళు. కాపు అయితే పై వరకు ఒక్కటే కాపు ఉంది. ఇలా చూడండి, కింద నుంచి మంచి క్రాప్ అయితే వచ్చింది. ఈ మిర్చిలో ఇది బంగారు తీగ అంటారు దీనికి వేరు ఏముండదు. ఈ కొమ్మ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇది చాలా ఇబ్బంది పెట్టింది రైతుల్ని, ఈ బంగారు తీగ, ఈ తీగ అనేది. దీనికి మందు లేదు, ఏమీ లేదు. ఇది కూలీల ద్వారా ఇట్లా పీకి పక్కన పడేస్తుంటారు. ఇలా చూడండి, కాపు అయితే ఎట్లా కాసింది. ఈ సన్లైట్కి కొంచెం నీట్గా క్లారిటీ కనిపిస్తలేదు. మంచిగా అయితే క్రాప్ వచ్చింది. ఇది దాదాపు 15 ఎకరాలు అయితే సాగు చేసినారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి తేజ ఫార్మింగ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.